అంటే అట్లా అడగలేదు గానీ, ఆయనకి పాపం ఎట్లా అంటే నన్నెప్పుడూ ఒక బ్రదర్‌లాగా సార్. ట్రీట్ చేస్తారు. ఆహ్, ఎఫెక్షన్ ఎందుకో తెలీదు ఆయన మీద నాకు ఎఫెక్షన్, ఆయనకి నా మీద ఎఫెక్షన్ ఉంటుంది. సో, ఆయనకి పాపం మనసులో ఉండుంటది ఎందుకు చేయట్లేదు ఏంటి సో, అప్పుడప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తారు గానీ, బట్ నాట్ ఆల్‌వేస్. సార్. ఆయన అట్లా కూడా ఇబ్బంది పెట్టరు. హ్మ్. అది. అండ్ మీ డైరెక్టరు 'తేజ' సార్. హ్మ్. 'కళ్యాణ్ తేజ' హ్మ్. అనుకుంటా సార్. హ్మ్. అతను 'పూరి జగన్నాథ్' గారి దగ్గర అసిస్టెంట్‌గా కొన్ని సంవత్సరాలు చేశారు. అవును. అండ్ మోర్ ఓవర్ అతను నేషనల్ అవార్డ్ విన్నర్ షార్ట్ ఫిల్మ్స్ 'మీనా' యాహ్! అని చెప్పేసి. యాహ్! యాహ్! సో, అలాంటి ఒక కొత్త డైరెక్టర్. హ్మ్. సో, అలాంటి వ్యక్తిని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇంత కంబ్యాక్ చాలా పెద్ద కంబ్యాక్ ఇది. హ్మ్. చాలా క్రూషియల్ పీరియడ్ మీ లైఫ్‌లో. హ్మ్. హ్మ్. అలాంటి ఒక ఫేజ్‌లో అలాంటి ఒక కొత్త డైరెక్టర్‌ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కమల్ తేజ్ ఏంటంటే ఫస్టు ఈ క్యారెక్టర్ నచ్చింది. అది నరేట్ చేసినప్పుడు కమల్. సార్. డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ రైట్. దిస్ ఫిల్మ్. ఆ క్యారెక్టర్‌ని ప్రెజెంట్ చేసిన విధానం, 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' టైటిల్ దాన్ని జస్టిఫై చేసిన విధానం చాలా బా నచ్చింది ఈ కథలో. ఓకే. అండ్ ఒకసారి ఇది ఇట్లాంటిది ట్రై చేద్దాం అన్న తర్వాత 1 ఇయర్ నాతో ట్రావెల్ చేశారు. హ్మ్. కొత్త డైరెక్టర్ ఎందుకంటే ఆ 1 ఇయర్ ట్రావెల్‌లో 1 ఇయర్ ఈజ్ ఎ లాంగ్ టైమ్ గదా! ఆల్మోస్ట్ రెగ్యులర్‌గా కలిసుంటాం. అతను ఏమి చేయగలడు? అతని స్క్రీన్ ప్లే ఏంటి? హ్మ్. స్క్రీన్ ప్లే ఎట్లా మార్చాడు? ఓకే. ఇంకా బెటర్‌మెంట్ చేయటానికి. ఆ క్యారెక్టర్స్‌ని ఎట్లా పెర్ఫార్మెన్స్ చేసి చూపిచ్చాడు? ఇయన్నీ చూసుంటాం గదా! సార్. సో, దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే.